హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ ట్రైనింగ్. ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ అలాగే కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అందరికీ అనిపిస్తుంది పిల్లలు చక్కగా మాట్లాడాలని, ఎలాంటి వల్గర్ వర్డ్స్ కానీ యూజ్ చేయడం కానీ అలాంటివి చేయకుండా స్పష్టంగా లాంగ్వేజ్ మాట్లాడాలి, మంచి వెకాబులరీ ఉండాలని అనుకుంటాం కదా. సో అదంతా కూడా ఎలా చేయాలి అనేది మనం ఈరోజు ఈ టాపిక్ డిస్కస్ చేద్దామండి. అండ్ అలాగే స్పీచ్ డిలే కాకుండా మనం చాలా మందికి స్పీచ్ అనేది డిలే అవుతూ ఉంటుంది కదా. సో ఆ స్పీచ్ డిలే అనేది కాకుండా మనం ఫస్ట్ నుంచి కూడా ఎలా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే టాపిక్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. స్పీచ్ డిలే అలాగే ఆటిజం గురించి ఈ నవే డేస్లో మనకి చాలా పాపులర్ అవుతుంది కదా. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే జనరల్గా మనం బేబీస్కి స్పీచ్ డిలే కాకుండా నార్మల్గా మనం మాట్లాడతాం కదా. సో ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అంటే మాట్లాడే విధానంలోనే మనం ఇంకా ఎలాంటి టిప్స్ మంచిగా వాళ్ళు మాట్లాడడానికి హెల్ప్ చేస్తాయి, అలాంటి టిప్స్ అన్ని కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాము. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. గచ్చు మీద పడిపోయింది అక్క. ఎక్కడ పడిపోయింది? గచ్చు మీద పడిపోయింది అక్క. ఎప్పుడు పడిపోయింది? దెబ్బ తగిలిందా అక్కకి? ఎక్కడ దెబ్బ తగిలింది అక్కకి? అక్కడ పడిపోయింది, దెబ్బ తగిలిందా? పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మనం ఎలా డెవలప్ చేయాలంటే పిల్లలతో మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలండి. పిల్లలతో ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళు అంత ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. లైక్ ఎలా అంటే మీరు ఎక్కువ వర్డ్స్ని యూజ్ చేశారనుకోండి, వాళ్ళు ఆ వర్డ్స్ అంత ఎక్కువ వర్డ్స్ వాళ్ళు వింటారు. వాళ్ళు విన్న వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అర్థం చేసుకున్న వర్డ్స్ని మళ్ళీ మనకి రిటర్న్ చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్కి మనం వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది క్లారిటీగా వినాలి, జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. దాని తగ్గట్టుగా మనం వాళ్ళతో మాట్లాడాలన్నమాట. ఏం వింటారో అది ఎక్కువగా వాళ్ళు రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం ఎంత ఎక్కువ వర్డ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తామో అంత ఎక్కువ వర్డ్స్ వాళ్ళు చాలా ఈజీగా గ్రాస్ప్ చేసి వింటారు. మనం ఒకవేళ పిల్లలతో సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, సో ఏం జరుగుతుందంటే ఎక్కువగా కమ్యూనికేట్ చేయకపోతే వాళ్ళ వొకాబులరీ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వదు. అంటే వాళ్ళ స్పీచ్ అనేది చాలా డిలే అవుతూ వస్తుంది. ఇలా వాళ్ళు అవ్వకుండా ఉండాలంటే మనం ఏంటంటే కన్సిస్టెన్సీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలండి. మనం పిల్లలతో ఏ టాపిక్ డిస్కస్ చేయొచ్చు అంటే లైక్ ఏంటంటే మన రోజు జరిగే మన డే టు డే యాక్టివిటీస్ మనం చెప్పొచ్చు అండి. సో అదేంటంటే డైలీ రొటీన్ మనం మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఎలాంటి పనులు చేస్తాము అలాంటివన్నీ చెప్పొచ్చు. లైక్ ఎలా అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఆద్య మనం బ్రష్ చేయడానికి వెళ్దాము. ఇప్పుడు ఆద్య ఏం చేస్తుంది? బ్రష్ చేస్తుంది. నెక్స్ట్ ఆద్య ఇప్పుడు ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. స్నానం ఎలా చేస్తుంది? ఫస్ట్ ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఎన్ని మగ్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటుంది? 1 2 3 4 ఇలా లైక్ అలా చెప్తూ ఉండాలంటే అలాగే. దాని తర్వాత ఏంటి? సోప్ మనం రాస్తాం కదా. సో ఆద్య ఇప్పుడు సోప్ రాసుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏ పార్ట్కి రాసుకుంటుంది? హ్యాండ్స్, స్టమక్, లెగ్స్కి రాసుకుంటావా? కమాన్ నువ్వు ఫుడ్కి నువ్వు రాసుకుంటావు, నేను రాయనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుంది ఆద్య? ఫేస్కి సోప్ రాసుకుంటుంది. గివ్ మీ హై ఫై. సో నేనేంటంటే తనతో ఇలా డిస్కస్ చేస్తానండి. దాని తర్వాత మనం కుకింగ్ చేస్తాం కదా. కుకింగ్ చేసేటప్పుడు నేను చెప్తాను. కుకింగ్ చేసేటప్పుడు తను ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తనకు అలవాటు అయిపోయింది, నాకు ఎత్తుకోమని అడుగుతుంది అనమాట. సో నేను తను ఎత్తుకొని నేను ఎలా కుకింగ్ చేస్తాను అనేది తను చూస్తుంది. సో నేను అక్కడ ఏం చెప్తానంటే కిచెన్లో అదే అమ్మ ఏం చేస్తుంది అంటే తను చెప్తుంది కుకింగ్. ఇప్పుడు అమ్మ ఏం కుకింగ్ చేస్తుందో తెలుసా నీకు అంటే అని చెప్పేసి, అమ్మ ఏం కుకింగ్ చేస్తుంది తెలుసా నీకు, చూద్దామా అంటే చూద్దాం అంటుంది. తర్వాత ఏంటంటే మనం ఎలా కుకింగ్ చేస్తున్నాము, ఫస్ట్ ఇప్పుడు ఏం చేసాము? ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టాక అందులో ఏమేద్దాము? ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసాక ఇందులో ఏమేమి వేస్తాము? మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్ వేద్దాము. అది ఫ్రై అయ్యాక ఏమేద్దాము? ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ చాప్ చేద్దామా? ఆనియన్స్ చాప్ చేసేసి వేసేద్దామా? ఆనియన్ వేద్దామా? తర్వాత నెక్స్ట్ ఇందులో ఏం వేస్తాము? గ్రీన్ చిల్లీ వేద్దాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. తర్వాత ఏమేద్దాం? కర్రీ లీవ్స్ వేద్దాము. తర్వాత వెజిటేబుల్స్ వేసేద్దాము. ఇదేం వెజిటేబుల్ ఇది? క్యారెట్. నువ్వు క్యారెట్ కర్రీ తింటావా? నాకు క్యారెట్ కర్రీ అంటే చాలా ఇష్టం. నీకు ఇష్టమేనా? సో ఇలా అన్నమాట మన డే టు డే యాక్టివిటీ, మనం కిచెన్లో మనం చేసే యాక్టివిటీస్ అంతా కూడా చెప్పొచ్చు. క్యారెట్ ఇష్టమా నీకు?
క్యారెట్ తింటావా? తింటా, క్యారెట్ తింటుందంట తను. సో అలా అన్నమాట మన రోజు చేసే పని చెప్పొచ్చు వాళ్ళతో. నెక్స్ట్ ఇలా లేదంటే స్టోరీ టెల్లింగ్ అండి, ఇది ది బెస్ట్. స్టోరీ టెల్లింగ్ కూడా మనం చెప్పొచ్చు. స్టోరీ టెల్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఏదో బుక్ చూసి ఏదో లెసన్ మనం చదువుతున్నప్పుడు చెప్పకూడదు వాళ్ళకి. ఏంటన్నా స్టోరీ టెల్లింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ఏదో లెసన్ చెప్తున్నప్పుడు మనం చెప్పకూడదు. విత్ ఎక్స్ప్రెషన్ మనం గెస్టర్స్ ఇవి చూపిస్తూ వాళ్ళతో చెప్పాలి. అలా చెప్తే వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు, మంచిగా వినడానికి కూడా ట్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళలో వెకాబులరీ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇలాగే కాదండి, మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, మార్నింగ్ ఆయిల్ మసాజ్ చేస్తాము, బయటికి ఎండ్లోకి తీసుకెళ్తాము. ఓ ఆద్య సన్ వచ్చింది చూసావా, హాయ్ చెప్పు సన్కి, హాయ్ సన్, ఇలా తను చెప్తుంది అనమాట. సో తర్వాత మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ట్రీస్ కనిపిస్తాయి, కార్స్ కనిపిస్తాయి, జీప్, స్కూటర్, సో ఇలా ఏదైనా సరే, అది అక్కడ చూడు స్కూటర్ వస్తుంది, అది అక్కడ చూడు బైక్ వస్తుంది, అది ఆ కార్ చూసావా ఏ కలర్లో ఉంది కారు, వావ్ రెడ్ కలర్ కార్, ఇక్కడ చూడు బ్లాక్ కలర్ కార్ వస్తుంది, అక్కడ చూడు యాష్ కలర్ కార్ వస్తుంది, వావ్ కార్ చాలా బాగున్నాయి కదా. సో ఇలా అన్నమాట. అండ్ అక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి అనుకో రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, అది అక్కడ చూడు బనానా ట్రీ ఉంది, వావ్ అక్కడ చూడు కోకోనట్ ట్రీ ఉంది, వావ్ నీకు బనానా తింటావా, నువ్వు కోకోనట్ వాటర్ తాగుతావా, కోకోనట్ వాటర్ ఏ టేస్ట్లో ఉంటుంది, వావ్ స్వీట్గా ఉంటుంది కదా, నీకు స్వీట్ ఇష్టమేనా. సో ఇలా అనమాట. మనం పర్టికులర్గా ఒక ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మంచిగా వాళ్ళతో మాట్లాడవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే మెయిన్ మనము లాంగ్వేజ్ బాగా డెవలప్ అవ్వాలంటే శ్లోకాస్ అండి. మనకి ది బెస్ట్ బేబీస్కి శ్లోకాస్ మనం చెప్పడం వల్ల వాళ్ళు చాలా బాగా లాంగ్వేజ్ని పలకడం ట్రై చేస్తారు. ఎందుకంటే శ్లోకాస్ అనేవి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అదేంటంటే మనం చెప్పేటప్పుడు వాళ్ళు విని ట్రై చేస్తారు పలకడానికి. సో అది చాలా అది చాలా హెల్ప్ అవుతుంది వొకాబులరీ డెవలప్ అవ్వడానికి అండ్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి. అది ఆల్మోస్ట్ ఒక 5 శ్లోకాస్ చెప్తుందండి. నేను మీకు కావాలంటే తర్వాత ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను దాని గురించి, తను అది చెప్పుద్ది. సో ఇది కూడా ఇందులో ఇంక్లూడ్ చేసినట్లయితే చాలా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నాదంతా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. చాలా మంది పిల్లలతో మాట్లాడేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే బేబీ టాక్ ఎక్కువ యూజ్ చేస్తారండి. బేబీ టాక్ అంటే ఏంటంటే పిల్లలు పలకలేరు కదా అని చెప్పి వాళ్ళకి షార్ట్ కట్ నేమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారండి. లైక్ ఎలా అంటే వాటర్ వాళ్ళకి వాటర్ కావాలని అనడానికి లాల కావాలా, స్నానం చేస్తావా అనడానికి లాల పోసుకుంటావా, నన్ను తింటావా అనడానికి ఆప్ చేస్తావా, ఆమ్ చేస్తావా, ఇలా అన్నమాట. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ట్రై చేస్తారు. ప్రస్తుతానికి వాళ్ళకి రాకపోవచ్చు, బట్ మీరు అదే వర్డ్ని కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వర్డ్ని నేర్చుకుంటారు. సో ముందే మీరు వాళ్ళ నేర్పించినట్లయితే వాళ్ళ ముద్దు మాటలు, ఆ బేబీ టాక్, ఆ వర్డ్స్కి మాత్రం అలవాటు అయిపోయి రియల్ వర్డ్స్ వారు మాట్లాడడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. సో అలా అస్సలు చేయకండి. ఇప్పటి వరకు మీరు అలా చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత స్టాప్ చేయండి. మీరు వాళ్ళతో రియల్ వర్డ్స్ మాట్లాడడానికి ట్రై చేయండి. రియల్ వర్డ్స్ మాట్లాడడం మనం నేర్పించడం వల్ల వెకాబులరీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. మనం మాట్లాడేటప్పుడు ఎలా ట్రీట్ చేయాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మాట్లాడతాము, లైక్ ఏంటంటే పెద్దవాళ్ళతో మనం ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా పిల్లలతో మాట్లాడాలి. అంతేగాని ఇలాంటి నిక్ నేమ్స్ యూజ్ చేయకూడదు. వాళ్ళు కొన్ని వర్డ్స్ని పలకడానికి ఇంట్రెస్ట్ చూపించరండి. సో అంటే వాళ్ళు కొన్ని వర్డ్స్ని పలకలేరు. అలా అంటే ఆద్యనే తీసుకోండి. ఆద్యకి ఎగ్ ఆమ్లెట్ అనే మాట అనడం రాదు. తను ఏమంటుందంటే అమ్మ ఎగ్ ఆమె తింటా అన్నాక తింటా. సో తన దగ్గర ఏంటంటే నేను తింటా అంటుంది కదా తను, నేను కూడా తింటా అంటే తనకి ఏంటంటే ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది, ఈ వర్డ్ కరెక్ట్ కాదు కదా తను అనుకుంటుంది అనమాట. సో అలా కాదు, వాళ్ళు తప్పుగా మాట్లాడినా సరే మనం వాళ్ళకి కరెక్షన్ చేసినట్టుగా కరెక్ట్గా మన రియల్ వర్డ్స్ యూజ్ చేయాలి. అండ్ ఇంకా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. తను వాళ్ళ పెద్దనాన్నకి పెద్దనాన్న అని పిలవడం తనకి రాదు. తనకి పెద్దనాన్న అని పిలవడం రాక తను ఏం పేరు పెట్టుకుందంటే తనంతా తను బిందా అనే వర్డ్ని క్రియేట్ చేసుకుందండి. సో ఆ తర్వాత మేము అలాని పెద్దనాన్న బిందా అని చెప్పడం కాదు, నేనేం చేసేదానంటే బిందా కాదు పెద్దనాన్న. సో అలా నేను రిపీటెడ్గా తనకి బిందా అన్న ప్రతిసారి కూడా నేను పెద్దనాన్న అని చెప్పడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ తను ఏమంటే బిందా అనే వర్డ్ పూర్తిగా మానేసింది. ఇప్పుడు తను ఏమని పిలుస్తుంటే పెద్దనాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, ఇలా అనమాట. అది ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలంటే వాళ్ళు పిల్లలు పలకలేరు అని చెప్పేసి మనం
పిల్లలు పలకలేరు అని చెప్పేసి మన షార్ట్ కట్ నేమ్స్ వాళ్ళతో మాట్లాడకూడదండి. వాళ్ళు ఆటోమేటిక్గా విని నేర్చేసుకుంటారు. అండ్ ఇంకేంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ పిల్లలు ఏం మాట్లాడతారో మనం అది చాలా జాగ్రత్తగా వినాలండి. వాళ్ళు చిన్న చిన్న సౌండ్స్ చేస్తారు, అదేంటంటే మనకి అర్థం కాదు, బట్ అదేంటంటే వాళ్ళ దృష్టిలో అది వాళ్ళు మాట్లాడటం అనమాట, వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు చెప్పడం. సో అది మన రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆపేయడం కానీ, కోపం అవడం, ఏంటి అలా మాట్లాడుతాం అని చెప్పేసి విసిగిపోవడం అలాంటివి చేయకూడదు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ వాళ్ళు మాట్లాడేది మీరు కరెక్ట్గా కూర్చొని విన్నట్లయితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే నేను మాట్లాడుతుంది మా అమ్మకి అర్థమవుతుంది, తను నేను మాట్లాడేదంతా కూడా కాన్సన్ట్రేషన్గా వింటుంది, సో నేను ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు, మా అమ్మతో ఇంకా ఎక్కువ వర్డ్స్ నేను చెప్పొచ్చు, నా ఫీలింగ్స్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అనుకుంటారు. అది మనం వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్ అండి. సో ఇది వీడియో పిల్లల కాన్ఫిడెన్స్ అండ్ అలాగే వెకాబులరీ అండ్ అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఈ విధంగా మనం వాళ్ళు డెవలప్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటంటే పిల్లల్లో చాలా మందికి స్పీచ్ డిలే ఉంటుంది. సో స్పీచ్ డిలే అంటే ఏంటి అండ్ అలాగే ఆటిజం అంటే ఏంటి, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి, అవి మన పిల్లల్లో ఉన్నాయని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఈ టాపిక్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కూడా మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే సో ప్లీజ్ ఫాలో అవడానికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ బై బాయ్.